సభకు నమస్కారం అండి. నా పేరు బుద్ధ అచ్యుతరావు. ఇండియన్ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. అలాగే పిఎంసి ఛానల్కి వైజాగ్ ఇన్ఛార్జిగా పనిచేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పుడు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ విశ్వశాంతి మహాయజ్ఞం జరగడం మన అందరికీ ఆనందకరం. అలాగే ఈ యొక్క టీం అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేడు ప్రపంచమంతా యుద్ధాలు జరుగుతున్నాయండి, కానీ మన భారతదేశంలో శాంతి మహాయజ్ఞాలు జరుగుతున్నాయండి. అది మన దేశం యొక్క గొప్పదనం అండి. ఆంధ్ర రాష్ట్రానికి పూజ గది తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ప్రపంచానికి పూజ గది మన భారతదేశం అండి. మన భారతదేశం కర్మభూమి, దేవభూమి. ఇది దేవుడు పుట్టిన భూమి అండి. ఇది శ్రీకృష్ణుడు పుట్టారు, శ్రీరాముడు పుట్టారు, అలాగే గౌతమ బుద్ధుడు పుట్టారు. అంత గొప్ప దేశం మనది, మన భారతదేశం. ఆ కోవలో పుట్టినవారే విశ్వగురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు. ఆయనతో సమకాలంలో పుట్టడం ఇది మనందరి అదృష్టం. ఆయన స్థాపించినటువంటి పిఎంసి, అలాగే పిరమిడ్ పిఎస్ఎస్ఎం రెండు కూడా నిత్యం శాంతిని ప్రచారం చేస్తున్నాయి. పిఎస్ఎస్ఎం అనేది అర్జునుడు శ్రీకృష్ణ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే రథసారథి అయ్యారో ఈ పిఎస్ఎస్ఎంకి ఈ పిఎంసి రథసారథి అండి. ఈ పిఎంసి ద్వారా ఈ యొక్క శాంతి యజ్ఞం అనేది ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలకు కూడా ప్రచారం జరగడం ఎంతో గొప్ప విశేషం. ఈ పిఎంసి ఛానల్ అనేది ప్రపంచంలో ఎన్నో ఛానల్ ఉన్నాయి, కానీ మనకు ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏకైక ఛానల్ పిఎంసి ఛానల్. నిత్యం ధర్మాన్ని, సత్యాన్ని, శాంతిని బోధించే ఏకైక ఛానల్ మన పిఎంసి ఛానల్. సకుటుంబంగా కుటుంబంలోని అందరూ కలిసి వీక్షించే ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే అది మన పిఎంసి ఛానల్. అంత గొప్ప ఛానల్కి నేను వైజాగ్ తరఫున ఇన్ఛార్జ్గా పనిచేయడం అది నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు మహేశ్వరి గారు, పిఎంసి మేనేజ్మెంట్కి, అలాగే మహేశ్వరి గారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సభాముఖంగా నేను తెలియజేసినవి అంటే ఈ శాంతి యజ్ఞంలో మహేశ్వరి గారు ఉత్తరాంధ్ర జిల్లాలు తిరగడం, ఆవిడతో పాటు నేను కలిసి పనిచేయడం నేను చూశాను. ఆవిడకి ఎంత జ్వరం ఉన్నప్పటికీ కూడా అన్ని జిల్లాలు తిరిగి సింగిల్గా కారులోని అంత గొప్పగా వర్క్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇప్పించింది. అందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమని నేను కోరుకుంటున్నాను. ఎలాగంటే మన ఇంట్లోని ఆడపిల్లకి పెళ్లి చేస్తే మనం ఎంతైతే తాపత్రయపడతామో, కానీ ఈవిడ కూడా అంతకు 10 రెట్లు అరే ధ్యాన ప్రచారం చేయాలి, ఇవి లేవు అవి లేవు, అది కావాలి ఇది కావాలని ఎంతో ఆతృతో పనిచేయడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంత గొప్ప మాస్టర్స్తో పనిచేయడం నాకు చాలా చాలా సంతోషం. అలాగే ఆనంద్ గారు, మహేష్ గారు, పరిపత్రి గారు, ఇంత గొప్ప యోధులు అందరూ కలిసి పిఎంసిలో పనిచేయడం అందరూ ఉండగా ఎప్పుడు కూడా పిఎంసి ఉన్నతమైనటువంటి పొజిషన్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి ఆర్గనైజేషన్కి నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.